చలో పార్లమెంట్ నిరసనల వేళ కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. సీజేపీ ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. తమ సమస్యలు, డిమాండ్లను సీజేపీ నేతలు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. చెలో పార్లమెంట్ కార్యక్రమం నేపథ్యంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సీసీఐ ప్రతినిధులు కోరినట్లు తెలుస్తోంది. చెలో పార్లమెంట్ నిరసనల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీజేపీ ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. తమ సమస్యలు, డిమాండ్లను సీజేపీ నేతలు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. చెలో పార్లమెంట్ కార్యక్రమం నేపథ్యంలో జరిగిన భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చెలో పార్లమెంటు ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున తలపెట్టిన ఈ మార్చ్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ భారీ సంఖ్యలో నిరసనకారులు బారికేడ్లను దాటుకుని పార్లమెంటు వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. కొంత అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చెలో పార్లమెంట్ వేళ ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న నాయకులతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా భేటీ అయ్యారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కూడా వారితో మాట్లాడుతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ను జేపీ నడ్డా కలవనున్నారని సమాచారం. ఢిల్లీలో శాంతియుతంగా పార్లమెంటు మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్కు నిరసనగా హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు కాగడాల ర్యాలీ చేపట్టారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిత్ ఆధ్వర్యంలో సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ పైన అంబేద్కర్ విగ్రహం వరకు ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అంజాదుల్లా ఖాన్ పాల్గొని విద్యార్థులపై లాఠీచార్జ్ను తీవ్రంగా ఖండించారు. ఇక ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసే చర్యలను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ప్రశ్న పత్రాల లీకేజ్ కు బాధ్యులుగా ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్న నరేంద్ర మోడీ నోరు విప్పడంలే ఈ రోజు పార్లమెంటు ప్రారంభం రోజు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులను, నిరుద్యోగులను విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేస్తుంటే మరొక సత్యాగ్రహ ఉద్యమం యాదికొచ్చినట్టుగా కొట్టండి, చంపండి అని వాళ్ళ శరీరాన్ని అప్పచెప్పినారు తప్ప వాళ్ళ డిమాండ్ ఎక్కడో తగ్గుతలేరు. ఇప్పటికైనా 56 ఇంచుల చాచనే నరేంద్ర మోడీ నోరు విప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనుగుణంగా ప్రశ్నాపత్రాల లీకేజ్ కి బాధ్యుడైన ధర్మేంద్ర ప్రధాన్ తోటి రాజీనామా చేయించి విద్యార్థుల మద్దతుగా ఉండాలి. రాహుల్ గాంధీ గారి పోరాటానికి మద్దతుగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ మేము నిరసన కాగడాల ప్రదర్శన చేసినాం. ఆ లాఠీ చార్జ్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగానికి విరుద్ధం. ఇది పూర్తిగా ప్రజాస్వామిక హక్కులు కాలరాయడం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. నీట్ యూజీ పేపర్ లీక్ కుంభకోణంపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో తొలి రోజే ఉభయ సభలు రోజంతటికి వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా దివంగత సభ్యులకు నివాళులర్పించి సభ గౌరవాన్ని కాపాడాలని సభ్యులు కోరారు. కానీ ప్రతిపక్ష సభ్యులు నీట్ వివాదం
అలాగే విద్యార్థుల ఆత్మహత్యలపై నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ మొదటి సభను మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత కూడా గందరగోళం కొనసాగడంతో మంగళవారానికి వాయిదా వేశారు. प्रश्नकाल नहीं चलाना चाहते, चर्चा नहीं करना। आज यहाँ जंतर मंतर पे हजारों बच्चे वहां पर आए हैं, वहां लाठी चार्ज हो गया है, गवर्नमेंट मारने की कोशिश कर रही है, गवर्नमेंट दबाने की कोशिश कर रही है, गवर्नमेंट पकड़ने की कोशिश कर रही है। नीट एग्जामिनेशन घोटाला सर, ये स्टूडेंट का मामला है जो लाखों बच्चों की जो भविष्य है उनके भविष्य. హైదరాబాద్లో ఇళ్ల స్థలం లేని పేదలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన వాట్సాప్ అప్లికేషన్, బ్రోచర్లను మంత్రులు ప్రారంభించారు. పేదలకు ఇళ్లు ఇవ్వడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి పొంగులేటి. హైదరాబాద్లో స్థలం లేని వారికి నగర పరిధిలోని ఇళ్లు నిర్మించిస్తామని చెప్పారు. జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు మీ సేవ వాట్సాప్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఏదైనా ఇల్లు ఉన్నా, సైట్ ఉన్నా, ఏవైతే ఇతరత్ర ఆస్తులున్నా అటువంటి వారికి ఈ ఫస్ట్ ఫేజ్ లో ఇవ్వలేము. ఎవరైతే ఇల్లు కానీ ఒక చిన్న గజము చోటు కానీ లేని నిరుపేదలున్నారో వారికి ఫస్ట్ ఫేజ్ లో టాప్ ప్రయారిటీ ఇవ్వటం జరుగుద్ది. ఈ చేసే దాంట్లో పారదర్శకంగా మళ్ళీ పదే చెప్తున్నాను, ప్యూర్ ప్రాంతంలో ఇప్పుడు పైలట్ కింద స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం లాంచ్ చేసుకున్న అప్లికేషన్ ప్రకారం ఇళ్ల స్థలము ఫ్రీ, మిగిలిన కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు ఈ ఫ్లాట్కి. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, మున్సిపల్ ఉద్యోగులు కూడా అర్హులని తెలిపారు. వీటికి నేను హైదరాబాద్ కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నగరవాసులకు సంబంధించి చాలా సంవత్సరాలుగా తర్వాత ఒక అవకాశం, ఈ అవకాశ భాగంలో ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ విధానంతో ఇళ్ల కేటాయింపు చేయటం జరుగుతుందని స్పష్టంగా చెప్తా ఉన్నాం. వారు చెప్పినట్టు మరి 5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ, దానికి తోడు ఆ లబ్ధిదారులకు సంబంధించే లాభం ఏంటంటే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్. ఒక సందర్భంలో అన్డివైడెడ్ ఆఫ్ ల్యాండ్ షేరు కొన్ని ప్రాంతాల్లో 20 లక్షలు ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో 50 లక్షలు ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో ₹1,00,00,000 కూడా ఉండొచ్చు. అవన్నిటి ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రాబోయే 2-3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యమని తెలిపారు. గతంలో ఖమ్మంకే పరిమితమైనటువంటి ఈ సాగును ఇప్పుడు 31 జిల్లాలకు విస్తరించామని, తెలంగాణను ఆయిల్ పామ్ హబ్గా మారుస్తామని స్పష్టం చేశారు. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే సుమారు 10 లక్షల ఎకరాలు తెలంగాణలో కావాలని, ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం 1,00,000 ఎకరాలకి ఈ పంటను తీసుకెళ్లాలని, ఇది ఇంకా 70 లక్షల ఎకరాలు వేస్తే కానీ మనం స్వయం సమృద్ధిగా ఎప్పటికీ 70 లక్షల కోట్లు మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ 70 లక్షల కోట్ల విదేశీ మనకు ద్రవ్యం వెళ్లకుండా ఉండాలంటే మన తెలంగాణలోనే సుమారు 10-15 లక్షల ఎకరాలు చేసుకునే అవకాశం ఉంది. భారతదేశ వ్యాప్తంగా 70 లక్షల ఎకరాలకు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ 15 లక్షల ఎకరాలు మాత్రమే భారతదేశంలో సాగు అవుతుంది. అందులో 90%-95% తెలుగు రాష్ట్రాల్లోనే అవుతుంది. ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్ ద్వారా నాకు పెద్ద ఎత్తున రాబడి వచ్చింది. చివరికి ఒక శతాబ్ద కాలం క్రితం వచ్చిన ఎల్నినో లాంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నం అయితే కూడా ఈరోజు వ్యవసాయ రంగం రాబడి దిగుబడి దెబ్బతినకుండా తట్టుకొని బతకగలిగేది ఈరోజు పామ్ ఆయిల్ కల్టివేషన్ అని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పారు.
ఈ పామాయిల్ కల్టివేషన్ ద్వారా రైతాంగ సోదరులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావలసినటువంటి ఎకరానికి దాదాపు 45 నుంచి 46 వేల రూపాయల వరకు సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అటువంటి పామాయిల్కి సంబంధించి ఈరోజు ఈ దేశంలో అవసరం దాదాపు 25 లక్షల మిలియన్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ దేశంలో కేవలం మనం 12 మిలియన్ టన్స్ మాత్రమే ఉత్పత్తి చేసుకోగలుగుతూ ఉన్నాం. తెలంగాణలో నామినేటెడ్ పోస్టులపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న పలువురు చైర్మన్ల పదవీ కాలాన్ని పొడిగించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 37 నామినేటెడ్ పోస్టుల్లో 17 పోస్టులకు రెన్యూవల్కు లైన్ క్లియర్ అయింది. ఇందులో ఇప్పటికే 7గురికి రెన్యూవల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. టీజీఐఐసి చైర్పర్సన్గా నిర్మలా జగ్గారెడ్డి, అలాగే సాట్స్ చైర్మన్గా శివసేనారెడ్డి, తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సుంకెట అన్వేష్ రెడ్డి తదితరుల పేర్లు ఇందులో ఉన్నాయి. తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఆర్ గురునాథ్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్గా గుత్తా అమిత్ రెడ్డి, అలాగే ముదిరాజ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఈరావత్రి అనిల్ కుమార్ పేర్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడే ఉన్నట్టుగా ఉన్నాయని ఆరోపించారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో యాప్ల పేరుతో కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్న విషయాన్ని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. మీకు తెలుసు ఆయన ఒక చిచోరాగాడు, ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడే ముడతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరగాడు మన కర్మ బాగలకి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకొకసారి పోతాడు, రెన్యువల్ టప్ప వేయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక. పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి, టప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్ళల్లో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండో వచ్చి ఆయనకు తిట్లు ఓట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టంటాడు. మొన్న సిగ్గు లేకుండా చెప్తుండు భద్రాచలం రాముడి మీద ఆననట. ఇదివరకు పెట్టిన ఓట్లు సరిపోలేదా? ఇదివరకు పెట్టిన ఓట్లు దేవుళ్ళ మీద పెట్టవే. అప్పుడు రుణమాఫీ చేస్తా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా అని చెప్పి ఆడ దేవుడు ఏ ఊరికోతే ఆ ఊరి మీద దేవుని మీద ఒట్టు పెట్టిండు. భద్రాచలం పోతే రాముని మీద ఒట్టు, యాదగిరిగుట్ట పోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, అటు మన ఆలంపూర్ పోతే జోగులాంబ మీద ఒట్టు. ఇప్పుడు దేవుళ్ళందరూ తలకాయ పట్టుకున్నారట, వీడెక్కడ దొరికిండ్రా మాకు మాయమడబడ్డాడని. ఏం చేయాలి? రక్తం ఇవ్వమంటే రక్తం ఇస్తా అంటిమి, తెలంగాణ కోసం ప్రాణమే ఇస్తా అంటిమి, ఇంకేం చేయాలి? గిసొంటోడు అందుకే పిచ్చోని చేతుల రాయి లెక్క ఇవాళ రాష్ట్రంలో పరిపాలన మారిపోయింది. ఒక్క వర్గం ఈ రాష్ట్రంలో, రైతు కావచ్చు, మహిళలు కావచ్చు, అట్లాగే యువకులు కావచ్చు, ఎవ్వరు కూడా కుషలేరు. యువకులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఎన్ని జూటా మాటలు అంటే, నేను అడిగిన రేవంత్ రెడ్డిని, అరే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలను ఎన్ని రోజులు చెప్పుకుంటావురా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఉద్యోగాలు ఎట్లా చెప్పుకుంటావు? సిగ్గు లేదా నీకు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నువ్వు రుజువు చేస్తే, 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు నువ్వే ఇచ్చినావు, నువ్వే ఉద్యోగాలు ఇచ్చినావు అని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. దానికి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతేనా అని ప్రశ్నించారు. ఇప్పటికే గ్రూప్ 1లో 562 మందికి ఉద్యోగ నియామకాలు ఇచ్చారని, వివిధ శాఖల్లో కలిపి మొత్తం 70,000 ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. దీనిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డితో బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఏమి నీ జీవితము, ఏమి నీ బ్రతుకు, నియంత లేని రక్తం ఉన్నట్టుంది నీకు కేటీఆర్ గారిని. ఇక ఇంతకంటే మనం ఏమంటాం చెప్పాను. తెలంగాణ గడ్డ మీద రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ కూతుర్ని, కొడుకుని డెత్ డిక్లరేషన్ అని అంటున్నావు అంటే ఏమి నీ జన్మ, ఏమి నీ జీవితము, ఏమి నీ బ్రతుకు.
బాన్స్వాడ ఘటనలో బాధితుల్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సిజేరియన్ ఆపరేషన్ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన బాలింతల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బాన్స్వాడ ఘటనపై ఇప్పటివరకు విచారణకు కూడా ఆదేశించలేదని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుడో, ఒక మంత్రి గారో, వైద్య ఆరోగ్య శాఖ ఒక ఉన్నతాధికారో వచ్చి పరామర్శించిన పాపాన పోయింది లేదు. సంఘటన ఎందుకు జరిగింది అని పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించలేదు. ఇవాళ ఆ తల్లుల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు, వాళ్ళు పూర్తిగా కోలుకొనకపోతే రేపు ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఆ సంసారాన్ని ఎలా వెళ్లదీయాలి, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ తేదీ 6గురికి మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్ లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ కానీ, పేషెంట్స్ కానీ. థియేటర్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది. థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెంట్స్ చెప్తా ఉన్నారు. మరి ఇంత తీవ్రమైనటువంటి ఘటన విషయంలో ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం దీని మీద ఎందుకు విచారణకు ఆదేశించలేదు? దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైనటువంటి వారి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలంటూ దస్తావేజులేఖరుల ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటతో పాటు కృష్ణా జిల్లా గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు వారంతా ధర్నా నిర్వహించారు. జీవో 396 అమలుతో దస్తావేజు లేఖర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల జీవనోపాధి దెబ్బతింటుందని, ప్రజల ఆస్తుల భద్రత కూడా ప్రమాదంలో చిక్కుకుంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల 30వ తారీఖు తీసుకున్న రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ జీవో నెంబర్ 396 విడుదల చేసింది. ఆ జీవో 396 ప్రకారం దస్తావేజ్ లేఖర్లు, వాళ్ళకి అనుసంధానమైన డిటిపి ఆపరేటర్లు, సర్వేయర్లు, వాళ్ళ సహాయకులు ఎవరికి జీవనోపాధి లేకుండా పోతుంది. జీవనోపాధి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కూడా వాళ్ళకి సబ్ రిజిస్ట్రార్ కూడా ఏ విధంగా పని లేకుండా వాళ్ళే ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి ప్రభుత్వమే తీసుకుంటూ దానికి రుసుముగా కన్సల్టెంట్ ఫీజుగా 2000 రూపాయలు ఏర్పాటు చేసి ఉన్నారు. దీని విధంగా మేము జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ ధర్నా, శాంతియుత ధర్నా చేయడం నిర్ణయించుకున్నాము. అందువల్ల ఈ విధంగా ఈ రోజు మొదటి రోజు కాబట్టి ఈ విధంగా మేము తెలియపరుస్తున్నాము. అందరూ రాష్ట్ర ప్రజలు, కక్షిదారులందరూ మాకు సహాయ సహకారం అందించాలని కోరుతున్నాము. అమరావతిలో జరిగిన ఆర్టీజీఎస్ సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ జరుగుతోందంటూ వస్తున్న ప్రచారం అవాస్తవమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని అధికారులకు ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇటీవల ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం హైదరాబాద్లో కొద్ది రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ అధికారులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయ వృద్ధి కేవలం 4.18% నమోదైందని, వినియోగం పెరగలేదనే విషయాన్ని జీఎస్టీ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయన్నారు. జీఎస్డీపీ వృద్ధిని ప్రభుత్వం అధికంగా అంచనా వేసిందని, జీఎస్డీపీతో పోలిస్తే ఎస్జీఎస్టీ ఆదాయం తగ్గిందని ఆరోపించారు. 2019-24 మధ్య ఎస్జీఎస్టీ జీఎస్డీపీ నిష్పత్తి 2.20% ఉంటే 2025-26లో అది 1.90% పడిపోయిందని తెలిపారు.
ఇక గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. బాధితురాలను వైసీపీ నేతలు పరామర్శించి ఆమెకు సంఘీభావం ప్రకటించారు. మహిళను వివస్త్రం చేసి దారుణంగా కొట్టారని మాజీ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే ఘోరంగా మారాయని, అధికార మతంతో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ గుంటూరు నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఏ విధంగా ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందో మనం అందరం కూడా చూసాము, విన్నాము. వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి ఇది తప్పు అని మర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ ని మించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గుండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశారు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రోజు నెలకొంది. టీడీపీ నేతల కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ నడుస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. గుంటూరు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పోలీస్ వ్యవస్థను నీరు గారుస్తూనే ఉన్నారని తెలిపారు. కూటమి పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఈవీఎం ద్వారా వచ్చిన అధికారంతో పోలీస్ వ్యవస్థకు అండగా పెట్టుకుంటున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలు మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడికి ఓటు ద్వారా లేదా కొంతమంది చెప్తున్నట్టు మెషిన్ ద్వారా, యంత్రం ద్వారా వచ్చినటువంటి ఈ అధికారం, ఆ అధికారం ద్వారా పోలీస్ వ్యవస్థని అండగా పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా అకృత్యాలు, విధ్వంసాలు, ఘోర అఘాయిత్యాలకి పాటుపడుతున్నటువంటి పరిస్థితులు వేళ ప్రజలు నిస్సహాయ స్థితిలో చూస్తున్నారు. ఇవాళ మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ కరువైన పరిస్థితులు, రాజకీయ కక్ష సాధింపులకి లేదా పోలీసు వ్యవస్థను మొత్తాన్ని నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఇద్దరు వాడుకోవటం వల్ల హోంమంత్రి గారు పాపం ఏమీ చూస్తా ఊరుకుంటారు, ఏమీ చేయలేరు. ఇంకో మంత్రి గారు, ఇంకో ఉప ముఖ్యమంత్రి గారేమో నేను హోము తీసుకుంటా అని ఆయన అరువులు చాస్తుంటారు. కానీ మహిళలకి రక్షణ కరువు అయితే మాట్లాడేవాడు మాత్రం పట్టించుకునేటువంటి దిక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోవడం అనేది ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది చెప్పండి. ఈ రాష్ట్రంలో నిందితులు గనక ముద్దాయిలు లేదా దాడులు చేసిన వాళ్ళు, ఈ తప్పులు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, హత్యా యత్నాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు ఎవడైనా అధికార పార్టీతో. శ్రీశైల దేవస్థానంలో సాలు మండపాల నిర్మాణం వివాదానికి దారితీసింది. 19 కోట్ల అంచనా వ్యయంతో కొత్త సాలు మండపాల నిర్మాణానికి దేవాదాయ శాఖ సిద్ధమవుతుంటే ఈ టెండర్కు ఆమోదం తెలపాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఒత్తిడి చేస్తున్నారని దేవస్థానం చైర్మన్ ఆరోపించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఇప్పటికే ధర్మకర్తల మండలి ఈ టెండర్ను 2 సార్లు తిరస్కరించినప్పటికీ బోర్డుతో సంబంధం లేకుండానే టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూముల కేసులో 4 రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. తాము యాజమాన్య హక్కులు కలిగి ఉన్నామని పేర్కొంటూ పిటిషన్ వేసిన రైతుల భూముల్లో తదుపరి చర్యలేవి చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. సర్వే నెంబర్లలోని 3, 4ల పరిధిలో 28 ఎకరాల భూమి తమదే అంటూ 4 రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూముల్లో ఎలాంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూములకు మాత్రమే ఫెన్సింగ్ ఏర్పాటు చేశామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు.
నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో పొలిటికల్ హీట్ రాజుకుంది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య పోటాపోటీ నిరసన పిలుపులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలదీయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. మరోవైపు బీజేపీ నేతలు కూడా టీపీసీసీ చీఫ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో అంకాపూర్లో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఆయనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన మరుసటి రోజే బలవన్మరణానికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిర విరాళాల దారి మళ్లింపు కేసును రాజకీయం చేయవద్దని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని, ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది కేవలం నేరపూరిత చర్యకు సంబంధించిన ఒక సాధారణ కేసని, ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని హెచ్చరిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం చేపడుతున్న దర్యాప్తు పురోగతిపై సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వాత తగిన ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు పేర్కొంది. త్రిపురలో విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అగర్తలాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో తన అధికారిక గన్తో కాల్చుకున్న ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇరాన్ అమెరికాల మధ్య పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితికి తోడు దేశీయంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి సూచీల పతనానికి దారితీసింది. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 443 పాయింట్లు నష్టపోయి 77,708 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లు క్షీణించి 24,238 వద్ద ముగిసింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ ఒడిశా పోర్ట్ సమీపంలో జరిగిన తాజా దాడి విషాదాన్ని మిగిల్చింది. ఎంవి గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌకపై రష్యా క్షిపణి దాడి జరపడంతో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 భారతీయులు ఉండడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. మరో భారతీయుల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకపై జరిగిన దాడిని విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, గాయపడ్డ భారతీయుడికి అవసరమైన సహాయం అందిస్తామని స్పష్టం చేసింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.